యావత్ తెలంగాణ పోరాల పండుగ అందరి శుభాకాంక్షలు. ఈ గోల్కొండకి అమ్మవారికి జగదాంబిక వన్నం. నాది వచ్చేసి తాండూరు. నేను అమ్మవారికి తొలి బోనం మీద ఫస్ట్ ఇస్తున్నా. అమ్మవారిని కోరికల కొంగేసింది నాకు, పట్టిది పొంగేసింది, ముట్టిది బంగారం వేసింది నాకు. ఈ అమ్మవారు శక్తిమయ మంగళ తల్లి, కోరిది కొంగులేస్తుంది, పుట్టింది బంగారు లేస్తుంది అమ్మవారు. ఇది అమ్మవారి కోరిక 2 నెలలకు నా కోరిక తీసింది అమ్మవారు. అసలుకి అమ్మవారు 2 అంతరాసుల బోనం పెడుతున్నా. అమ్మవారికి కళ్ళు సాకలు ఆనందం చేస్తున్నా. పాడే పాట కొట్టు అని ఆనందం ఇస్తుంది అమ్మవారు. గోలుకొండ రావమ్మ గల్ల గల్ల రావమ్మ, గోలుకొండలో వెలిసినావే గోలుకొండ దుర్గమ్మ. తాండూరు నరేషు బోనము తెచ్చిండు, బోనంలా నైవేద్యం వేసుకొని వచ్చిండు. బోనం మీద బోనం చూడు నరేష్ అన్న ఆట చూడు. నా గురు వచ్చేసి నేరడి శివ, మా గురుతో పాడింది లేకపోతే 2వ వారం నేను బోనం తీస్తున్నా అమ్మవారికి. అన్ని ఆనందం చేసి నాకు సకల సంతోషం చేసి మాడి పంట కొట్టు ఆనందం ఇస్తాను. నేను ఇప్పటికీ అమ్మవారికి బోనం ఎత్తడానికి 5 సంవత్సరాల నుంచి అమ్మవారికి సమర్పిస్తున్నా. నాది వచ్చేసి కర్ణాటక, నేను ఉండేది కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి 5 సంవత్సరాలు వెనకాల గోల్కొండ జగదాంబికకి ఎక్కేవంటి. నార్మల్ గా బోనం ఎత్తుకోవడం అంటేనే చాలా మందికి ఇబ్బంది, అలాంటిది మీరు ఇంత బరువున బోనం ఎత్తుకొని డాన్స్ కూడా చేస్తున్నారు. మీకు అమ్మవారి శక్తిని ఇస్తుందా? అమ్మవారు మాకు శక్తి ఇచ్చింది కాబట్టి మాకు మహారాష్ట్రలో ఉన్న తులజాపోని ఆశీస్సులు, ఇప్పుడు గోల్కొండ ఆశీస్సులు అమ్మవారి ఉండాలని అమ్మవారికి మేము బోనం సమర్పించుకుంటాం రావాల్సి పడుతున్నది. నేను 7 సంవత్సరాల నుంచి నాకు దేవుడు వస్తాడు, అమ్మవారు వస్తుంది. నేను 35 సంవత్సరాలు ఆయన చేయబట్టి సంవత్సరం బోనాలు, అమ్మవారి కళ్యాణం, ఘటాలు తీస్తాను. మీరు ఎత్తుకునేది అమ్మవారి రూపం మాత్రమేనా, బోనం కూడా? అమ్మవారి రూపం ఘటం అంట. మరి బోనాలు? బోనాలు నెక్స్ట్ వారం ఉంది. ఒడిబియ్యము ఘటం తీస్తున్నాం. వారానికి ఒకటి చేస్తున్నారు. వారానికి ఒకటి చేస్తాను. సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారు? నేను 35 సంవత్సరాల నుంచి చేస్తున్నా అమ్మవారు. మీ 2వ బోనం కదా, 2వ బోనం చేసి బోనం ఎత్తుకొని వెళ్ళడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ప్రతి సంవత్సరం చేస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం చేస్తారా మీరు బోనం? ప్రతి సంవత్సరం. ఓకే, అంటే ఇంకా మీ చుట్టుపక్కల ఎవరు ఆడవాళ్ళు కూడా కనిపించట్లేదు. ఏమైనా ప్రత్యేకమైన బోనం ఇది? అట్లాంటిదంటే ఏం లేదు, కానీ ఓన్లీ మేము మట్టుకే అనుకున్నాము, అందువల్ల మేమే చేస్తున్నాం. మీ పేరేంటి? మహేశ్వరి. ఎక్కడి నుండి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. ప్రతి సంవత్సరం బోనాలకు 5 years నుంచి రెగ్యులర్ గా వస్తున్నా. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి ఏమైనా ప్రత్యేక? అంగరంగ వైభవంగా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చాలా బాగుంది. మీరు బోనం చేస్తారా? చేస్తాం, మా ఏరియాలో ఉన్నప్పుడు చేస్తాం. తెలుగు 360 ప్రేక్షకులకు ఏం చెప్తాం అనుకుంటున్నారు? మన కల్చర్ మళ్ళా అంగరంగ వైభవంగా తిరిగి వస్తుంది. బాగా అనిపిస్తుంది, చాలా సంతోషం. ఇంకా యూత్ అంతా ఇలాగే సెలబ్రేషన్ చేసుకోవాలి, మన కల్చర్ ని డెవలప్ చేయాలి. మన తెలంగాణ కదా, తెలంగాణ బిడ్డలం. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే అమ్మవారి రూపంగా అనిపిస్తుంది. అంటే చాలా బాగా పెద్ద బొట్టు పెట్టుకొని ఇలా రెడీ అయ్యారు కదా, ముక్కు పుడక. అమ్మవారి సేవ చేస్తాం కాబట్టి మాకు అట్రాక్షన్ అనేది ఉంటది. ఓకే, సో ఎప్పుడు మీరు ఇలా అమ్మవారి రూపంలో ఎప్పుడు ఇలానే ఉంటారు. నేను సో మీ పేరండి? నా పేరు లల్లు బోనం. మీ పేరులోనే బోనం ఉందా? హా. మీ పేరుకు ప్రత్యేకత ఏంటి? బోనం అని పెట్టుకున్నారు అంటే నేను బోనం ఎత్తుకుంటా అనమాట. అట్లా అని చెప్పి లల్లు బోనం అని చెప్తే చాలా మంది గుర్తుపడతారు. ఓకే, ప్రతి సంవత్సరం మీరు బోనం ఎత్తుకున్నారు? ఒక 5 years నుంచి బోనం తీస్తున్నాను నేను ఇక్కడ. ఏంటి మీ బోనం స్పెషాలిటీ? బోనం స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఇయర్ అమ్మవారికి బోనం తీయాలి పక్క, తొలి బోనం అని చెప్పేసి ఫస్ట్ వీక్ వస్తాం, సెకండ్ వీక్ వస్తాం. అట్లా సికింద్రాబాద్ గానీ, బల్కంపేట్ గానీ అట్లా అన్ని దగ్గర బోనం తీస్తాం అనమాట. ఎక్కడి నుండి వస్తున్నారు? బోరబండ నుంచి. బోరబండ నుంచి. అంటే ఈ రోజు మరి బోనం బోనం తీస్తా. ఇక్కడనే ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి తీస్తాను. అవునండి. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నారు? లేదండి, బోనం తీసుకొని వెళ్తాను. బోనం తీసుకొని అవును. అంటే ఇదేనా రావడం? ఇప్పుడే వస్తున్నాను. సో ప్రతి సంవత్సరం బోనాలకి ఈసారి బోనాలకి ఏం ప్రత్యేకత? అంటే ప్రతి సంవత్సరం బోనాల కంటే ఈసారి చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. చాలా మంది ఏంటంటే అమ్మవారిని దర్శనం చేసుకుందామని చాలా మంది భారీ ఎత్తుగా వస్తున్నారు. అట్లా అని చెప్పేసి గవర్నమెంట్ కూడా ఈసారి బాగానే సపోర్ట్ చేసుకుంటూ అన్ని బాగానే ఇస్తుంది. లల్లు బోనం అని బోనం తీయడానికి ఏంటి దాని వెనకాల రీజన్? మీకు ఏమైనా కోరికలు తీరినాయా లేదంటే? అంటే నాకు అమ్మవారు వస్తుంది అనమాట. ఏంటంటే మొక్కుకునే అన్ని అమ్మవారు ప్రతి ఇయర్ తీద్దాం అన్నట్టు ఒక ఫిక్స్ అయిపోయింది అనమాట. ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి. మీ అమ్మగారా? మా అమ్మ. నమస్కారం అండి. నమస్కారం. మీ కొడుకు పేరు మీదనే ఒక బోనం ఉంది, సో మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో తెలుగు 360 ప్రేక్షకులకి ఏం చెప్తాం అనుకుంటున్నారు? బోనాల పండుగ శుభాకాంక్షలు.